ఇన్ఫ్లేషన్ అంతా కూడా జూన్ నెలలో ఇన్ఫ్లేషన్ మేజర్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ పెరుగుతూ ఉంది. ఒకటి హెల్త్ విషయంలో పెరుగుతూ ఉంది, ఎడ్యుకేషన్ సర్వీసెస్ పెరుగుతూ ఉంది. మూడోది ఫుడ్ ఐటమ్స్లో ఇది ఎక్కువ పెరుగుతూ ఉంది. రూరల్ ఏరియాలో ఎక్కువ ఉంది అర్బన్ ఏరియా కంటే. ఇది మంత్రివర్గం మీరు ఎప్పటికప్పుడు ఇచ్చేసి పొటాటో ఒకటి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగే అవకాశం ఉంది, టొమాటో పెరిగే అవకాశం ఉంది, జింజర్ గ్యాబేజ్ ఇవన్నీ సరే, ఇంకా మిగిలినటన్నీ కూడా కోకోనట్ కోప్రా ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ మీద ఉన్నాయి, మీరు మానిటర్ చేసుకొని దీన్ని సమర్థవంతంగా ఏం చేయాలో చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఫైనల్గా నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఇవన్నీ చూసిన తర్వాత ఎల్నినో పోరాటానికి పంచసూత్రాలు పెట్టుకున్నాం. అగ్రికల్చర్ వరకు రైతన్న మీకోసరం యాక్షన్ కమిటీలు, మీ పరిధిలో ఉండే నాన్ అఫీషియల్స్ అఫీషియల్స్ ఆర్కేఎస్ వారిగా ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేయాలి. రైతులందరూ కూడా బీమా పంట చేసుకోవాలి, బీమా ఇన్సూరెన్స్ చేయాలి. హై రిస్క్ ఆర్ఎస్కేస్ పిఎండిఎస్ కింద విత్తనాలు వేయడం మస్ట్. మీరు ఒకవేళ ఏ ఆదాయం రాకపోయినా మల్చింగ్ అయినా పనికి వస్తుంది, టెంపరేచర్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ ఫర్దర్గా డిప్లీట్ కాకుండా చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇది కంపల్సరీగా, లేకపోతే ఫాడర్గా ఉపయోగపడుతుంది, లైవ్లీహుడ్కు ఉపయోగపడుతుంది. ఈ డేటా అంతా మీకు ఇస్తున్నాం, మీరు కూడా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది జలధార 1 పూర్తి చేశాం, ఇప్పుడు జలధార 2కి వెళ్తున్నాం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు మేము బోరేస్తామంటే కుదరదు. దూరదృష్టితో ఆలోచించి మీరు ఇప్పటి నుంచే మీ నియోజకవర్గంలో భూగర్భ జలాలు మార్చడం, డైవర్షన్ ఆఫ్ వాటర్ని బేసిన్ టు బేసిన్ మళ్లించడం, అవన్నీ చేయడం అవసరం. అవన్నీ చేసి ఎక్కడికక్కడ నీటిని కానీ పొదుపు చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తగ్గుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వం, నేను ముందుగానే ఒక మాట చెప్పాను, ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్రానికి షార్ట్ టర్మ్ ప్లానింగ్ దగ్గర మీరు చూస్తే పోలవరం ఇప్పుడే చెప్పాను, 3-4 ఎగ్జాంపుల్ చెప్తాం. పట్టిసీమను పూర్తి చేశాం కాబట్టి 500 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణాకు తెచ్చి కృష్ణా డెల్టాను కాపాడాం. అది నెంబర్ 1. మనందరం స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవాలి. 12 ఏళ్ళు చేశాం. రాబోయే సంవత్సరం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దగ్గర ఎంత వాటర్ కావాలనో అంత వాటరు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. సేమ్ థింగ్ విశాఖపట్నం వరకు ఎంత కావాలనో మనం ఇచ్చే పరిస్థితికి వస్తుంది. ఇది మేజర్. అందుకే మళ్ళీ చెప్తున్నా, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. కమిట్మెంట్. మూడోది, మొన్న 100 days హంద్రి నీవా వార్ ఫుటింగ్లో పనిచేశాం. దానివల్ల ఈ సంవత్సరం నీళ్లు తీసుకొచ్చి అన్ని రిజర్వాయర్లో అప్ టు కుప్పాని వరకు తాగునీరు ఇవ్వగలిగామంటే ఆ రోజు చేసిన పని వల్ల ఇవ్వగలిగాం. ఈరోజు రాయలసీమ మొత్తం అన్ని జిల్లాల్లో కొంత మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన నేను ఎప్పుడో ఇది చేశాం, ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, అది ఎప్పుడో పూర్తి కావాల్సింది, పూర్తి చేయలేకపోయారు. ఈ సంవత్సరం పూర్తి చేసి అనకాపల్లికి తీసుకెళ్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే వెల్లుగొండ 30 సంవత్సరాలకు ముందు నేను ఆ రోజు ఆ ప్రాంతానికి వస్తే వాళ్ళు ఒకటే అడిగారు, ఇది కరువు ప్రాంతం, నీళ్ళు ఇమ్మని. నీళ్ళు ఎక్కడున్నాయని అడిగాను, శ్రీశైలం నుంచి ఇమ్మన్నారు. చూస్తే నాకే ఆచరణ సాధ్యం కాదు. నేను ఆ రోజు ఆలోచించి వాళ్ళు పడిన బాధ చూస్తే ఒకటే మాట చెప్పాను, 5 ఏళ్లకు ఒక్కసారి వాటర్ ఇవ్వండి, ఆ నీళ్లు వస్తే 5 ఏళ్ళు మేము తట్టుకోగలుగుతాం. ఎప్పుడు సర్ప్లస్ వస్తే అప్పుడే ఇవ్వడం అడిగితే ఆ రోజు నేను ఫౌండేషన్ వేశాను. మళ్ళీ ఇదే నెలలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి కనీసం 10 టీఎంసీ తీసుకుని 10 టీఎంసీ
ప్రాంతమైనటువంటి మార్కాపురం ప్రాంతాన్ని, జిల్లాను కాపాడుతాం. ఈ 4-5 మీరు చూస్తే అదే స్ఫూర్తితో ఈరోజు పనిచేస్తున్నాం. అందుకే ఈరోజు నేను ఆలోచించింది 14-19లో 68